సార్ నమస్తే సార్. నమస్తే. సత్యనారాయణ గారు, ఈ వాటర్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టాక్స్ ఏమన్నా ఉంటే తెలుసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మరి ఇవాళ ఈ వీడియోలో వాటర్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టాక్స్ గురించి నాకు తెలియజేయగలరు. అదేవిధంగా మన ప్రేక్షకులకు కూడా ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు, నాలెడ్జ్ పర్పస్ కొరకు కొన్ని వాటర్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టాక్స్ గురించి డీటెయిల్డ్గా తెలియజేయగలరు. ఓకే, ఇది మంచి కంటెంటు, తెలుసుకోదగ్గ విషయం. చాలామందికి ఏముంటుందంటే ఏవో కొన్ని కంపెనీలే తెలుసు, అయ్యే ప్రోడక్ట్. అంటే ఇప్పుడు ఐటీసీ అనుకోండి, హిందుస్థాన్ యూనియన్ అంటే సబ్బుల కంపెనీ, లేకపోతే గోధుమ పిండి కంపెనీ అనుకుంటారు. అలా కాకుండా వాటర్కి సంబంధించింది, అంటే నీళ్ళకి కూడా ఉన్నాయి అనే కంపెనీలు అనేవాళ్ళు ఉంటారు, అడిగే వాళ్ళు ఉంటారు. అవి కూడా అంటే ఉన్నాయి, అవి కూడా పెద్ద కంపెనీలు అయితే జనరల్గా మనం మామూలుగా ఆలోచిస్తే అంటే పంచభూతాలు ఏదైతే ఉందో, గాలి, నీరు ఎలా అయితే అంటామో, నీరు ఇది మనకి చాలా చాలా ఉపయోగపడేది. అయితే ఒకప్పుడు 15 ఏళ్ల కింద, 20 ఏళ్ల కింద అప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ బోర్లు అనుకోండి, బావులు అనుకోండి, అంటే అప్పట్లో బాగా శారీరక శ్రమ చేసేది, ఏ నీళ్ళు తాగినా వాళ్ళకి ఉండేది. ఇప్పుడు అలా లేదు. మామూలు విలేజెస్లో కూడా మినరల్ వాటర్లో ప్యూరిఫైడ్ వాటర్ క్యాన్లు, ప్యూరిఫైడ్ మినరల్ ప్లాంట్లు, ఇట్లా వాటర్ ప్లాంట్లు వచ్చేసినాయి. అంటే ఇది వాటర్కి ఎంత ప్రాముఖ్యత అనుకోండి, ప్రాధాన్యత అనుకోండి, ఎలా దాన్ని మనం చేస్తున్నాం. ఇక దాని తర్వాత అది ఒక వ్యాపార వస్తువుగా మారిపోయింది అయింది. అయితే ఇప్పుడు మనం ప్రతిదీ చాలా చాలా బ్రాండ్లు, అంటే ఇప్పుడు మనం ఉదాహరణకి లేటెస్ట్గా అంటే బిస్లరీ ఉంది. బిస్లరీని టాటా కన్జ్యూమర్ వాళ్ళు 7,000 నుంచి 8,000 కోట్ల మధ్యలో ఆ కంపెనీని బై చేయడం జరిగింది. ఇక ప్రతి కంపెనీలో వాటర్ ఉంది. ఇప్పుడు కొన్ని బ్రాండెడ్ కంపెనీల్లో అయితే అంటే హోటల్స్ అనుకోండి, రెస్టారెంట్లు అనుకోండి, వాళ్ళ పేరుతోటి ఒక లోగో వేసుకొని, స్టాంప్ వేసుకొని వాళ్ళు వాటరు సప్లై చేయటం. అంటే ఏంది, ప్యూరిఫైడ్ వాటరు ఇవన్నీ. అయితే దీంట్లో ఒక 5 కంపెనీలు ఉన్నాయి. ఒకటో మామూలు 4 కంపెనీలు, ఒకటో మున్సిపల్ వేస్ట్ వాటర్ నుంచి తీసి మళ్ళీ ఫిల్టర్ చేసి మళ్ళీ చెట్లకు, పూల మొక్కలకు, లేకపోతే వాటికి వాడటానికి. ఓకే, ఒక్కొక్కటి మనము చేద్దాం. ION అయాన్ ఎక్స్చేంజ్ అని ఒక స్క్రిప్ట్ ఉంది, అది ఒక కంపెనీ. అది ఈ అయాన్ ఎక్స్చేంజ్ ION అది ఇక్కడే కాకుండా ఆఫ్రికా నేషన్స్లో కూడా దాని యొక్క బిజినెస్ ఉంది. వాళ్ళ పని ఏంటిదంటే ఈ వాటర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ కానీ, కెమికల్ ఎడిటివ్స్ కానీ, దానికి సంబంధించిన వాళ్ళు ఆ పని చేస్తారు. అయాన్ ఎక్స్చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏవైతే కంపెనీల పేర్లు చెప్తామో ఇవన్నీ ఎప్పుడు కూడా ఉండేటటువంటివి, ఉపయోగపడేటటువంటిది, కంటిన్యూగా సేల్స్ ఇంక్రీజ్ అయ్యేటటువంటిదే, ప్రాఫిట్ వచ్చేటటువంటిదే, లాస్ లేనటువంటి కంపెనీలు ఇవన్నీ. కాకపోతే లాభం ఎక్కువ తక్కువ అనే దాని మీదే ఉంటుంది తప్ప, ఇప్పుడు నేను చెప్పే 5 కంపెనీలు కూడా ఎవరెవరైతే అబ్జర్వ్ చేస్తారో ఈ 5 కంపెనీలు ఫండమెంటల్స్ వచ్చి స్క్రీనర్లోకి వెళ్ళాలి. అంటే మనీ కంట్రోల్ కానీ స్క్రీనర్లో కానీ, టెక్నికల్స్ వచ్చి చార్టింగ్లో కానీ, ఇన్ ట్రేడింగ్ వ్యూ అని ఇంకో వెబ్సైట్ ఉంది. ఆ ఫండమెంటల్ 2 వెబ్సైట్లు, టెక్నికల్స్ 2 వెబ్సైట్లు. ఈ 5 కంపెనీలు పేర్లు రాసుకొని, ఈ 5 కంపెనీల్లో బ్యాలెన్స్ షీట్లు చూసుకొని, ఈ 5 కంపెనీలు టెక్నికల్ చూసుకుంటే ఎప్పుడైనా సరే తగినప్పుడు కొనుక్కోవటం, పెరిగినప్పుడు అమ్ముకోవటం, తగినప్పుడు కొనుక్కోవటం. ఎందుకంటే నీళ్లు లేకుండా అనేది, తాగకుండా నీళ్లు లేకుండా అనేది మనుగడ లేదు. మార్కెట్ పెరగవచ్చు, మార్కెట్ తగ్గవచ్చు, కానీ భూమి ఉన్న రోజులు నీళ్లు అవసరం కానీ, నీళ్ళ యొక్క ప్రాధాన్యత కానీ, నీళ్ళ యొక్క ఉపయోగం కానీ తెలవంది కాదు. కాబట్టి ఇప్పుడు ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఒక 5 పేర్లు ఉన్నాయి, 5 చెప్తా. అయాన్ ఎక్స్చేంజ్ ఒకటి. ఇక సెకండ్ 2 వచ్చి వాటెక్ వాబాగ్ అని, VATECH వాబాగ్, WABAG వాటెక్ వాబాగ్ అని ఉంటుంది దాంట్లో, అది తీసుకోవచ్చు. ఇది చాలా చాలా టాపు అనమాట. ఏది వాటిల్లో వీళ్ళు సప్లై చేస్తారు. వాటర్కి సంబంధించిన పైప్ లైన్లు, ఇండివిజువల్గా బిల్డింగ్లకి, వాటన్నిటికీ డ్రింకింగ్ వాటరు వీళ్ళు సప్లై చేస్తారనమాట. ఎక్కడ కంపెనీలకి, వాటికి వీటికి. వీళ్ళకి ఇండస్ట్రియల్ వాటర్ ట్రీట్మెంట్ ఉంటుంది, ప్లాంట్. అంటే ఇప్పుడు బోర్ వాటర్ ఉంటుంది, బోర్ వాటరు దాంట్లో తాగడానికి అంత ఉపయోగపడవు, అంటే ఉప్పు ఎట్లుంటాయి అవన్నీ కూడా వీళ్ళు ట్రీట్మెంట్ చేసి మళ్ళీ బోర్ వాటర్ని మంచి నీళ్ళగా మార్చేటటువంటి వీళ్ళ కాడ ఫెసిలిటీస్ ఉన్నాయి. మనకి ఏమైనా ఉన్నాయంటే వాళ్ళు అవి అటువంటి అనమాట. ఇండస్ట్రీస్ కానీ, మామూలుగా కానీ. మళ్ళీ తర్వాత వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ఉంటుంది, రీసైక్లింగ్ అంతా. డ్రైనేజ్ వాటర్ ఉంటుంది. డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉందో అది వేస్ట్ వాటర్, అంటే
మళ్ళీ దాన్ని రీసైకిల్ చేస్తారు. చేసి చెట్లకు లేకపోతే మామూలుగా వేరే తాగడానికి కాకుండా వేరే ఇతర అవసరాలకి వాడుకోవడానికి వాళ్ళు అవి చేసిస్తారు అనమాట. అంటే ఏంది, డ్రైనేజ్ వాటర్ తీసుకుపోయి చెట్లకి వేస్తే ఓకే, చెట్లు పెరుగుతాయి, కాయలు ఆకుకూరలు పండ్లు వస్తాయి, కానీ అవి కూడా డ్రైనేజ్ వాటర్ తోటి కాబట్టి అవి కలుషితం అయిపోయినట్టే, ఆరోగ్యకరంగా ఉండదు అది. అందుకని ఈ వాటర్ వాపాకి ఏం చేస్తుందంటే అవి మామూలు నీళ్ళు శుద్ధి చేసి చేసినప్పుడు ఏమవుతుంది, మనం ఆకుకూరలు కానీ ఆ పండ్లు కానీ కూరగాయలు కానీ ఓకే అని గార్డెన్ పర్పస్కి ఉపయోగించుకోవచ్చు ఒకటి. ఇక తర్వాత త్రివేణి ఇంజనీరింగ్ అని 4th వన్ ఉంది. త్రివేణి ఇంజనీరింగ్ ఈ మధ్యకాలం రిజల్ట్స్ బాగా వచ్చినాయి. త్రివేణి ఇంజనీరింగ్ అది కూడా ఇది దీంట్లో మేజర్ వాటర్ ప్రాజెక్ట్లో అదొకటి. అయితే ఇంకా వీటితో పాటు వాటర్ ప్రాజెక్ట్స్లో చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్యకాలం విపరీతంగా నల్ జల్ స్కీమ్ అని, అంటే ఏంది, ప్రతి గ్రామానికి నీళ్లు వెళ్ళాలి అని. అంటే ఏంది, ఇప్పుడు సపోజ్ మన తెలంగాణ గవర్నమెంట్లో కూడా ప్రతి గ్రామానికి ఇప్పుడు వాటర్ ఏదైతే ఉందో పైప్ లైన్లు వాటర్ ట్యాంకులు వేయటం, మళ్ళీ అక్కడనే శుద్ధి చేయటం, అంటే తాగటానికి ఉపయోగపడేగా. అంటే ఏంది, దానికి సంబంధించి వచ్చేటప్పటికి పైప్ లైన్లు వేయాలి, తర్వాత మోటార్లు ఫిట్ చేయాలి. మరి ఈ వాటర్ ప్రాజెక్ట్ కిందకి వచ్చేటప్పటికి అవన్నీ కూడా దీని కిందకే వస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన మోటార్లు, పంప్ సెట్లు, పైప్ లైన్లు అనుకోండి. పైప్ లైన్ అనేటప్పటికి మళ్ళీ వేరే వేరే చాలా కంపెనీలు, కేఎస్బి పంప్స్ అని, ఇక తర్వాత కొన్ని వేరే అంటే దాని రిలేటెడ్ మోటార్స్కి సంబంధించింది, పైప్ లైన్లకు సంబంధించింది అవి అనమాట. ఇక తర్వాత 4వది వచ్చి థెర్మాక్స్ అని ఒకటి ఉంది. థెర్మాక్స్ THERMAX అది కూడా సేమ్ వాటర్కు సంబంధించిందే. వాటర్ సెక్టర్ ఎన్విరాన్మెంటల్కిను అవన్నీ ఉపయోగపడేటటువంటిది. వీళ్ళు ఏం చేస్తారు, వాటర్ ప్యూరిఫైయింగ్ మెథడ్స్ ఆప్షన్, అంటే ట్రీటింగ్ వేస్ట్ వాటర్ని చేయటం, తర్వాత బర్నింగ్ వాటర్ వేస్ట్ని, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారనమాట. తర్వాత వీటితో పాటు ఆంథోనీ వేస్ట్ అని ఇంకొకటి. ఈ ఆంథోనీ వేస్ట్ అతని పేరు ఆంథోనీ, అతను మున్సిపల్ కాంట్రాక్టర్. అయితే అతను ఇదంతా చేసి ఇంత కష్టపడుతున్న నేను కూడా ఏదో ఒకటి నాకు గుర్తింపు కావాలని ఆయన కూడా ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. పబ్లిక్ ఇష్యూకి రావడం జరిగింది. ఆంథోనీ వేస్ట్ కంపెనీ పేరు ఆంథోనీ, ANTHONY ఆంథోనీ వేస్ట్. ఆయన పని ఏంటిది, మున్సిపల్ ఏదైతే చెత్త చెదారం ఉందో అదంతా నీట్గా చేయటం. కొన్ని వేల మంది కార్మికులు ఉంటారు, కొన్ని వేల మంది ఆయనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఆయన దాంట్లో నిష్ణాతుడు. ఆ సెగ్మెంట్లో మున్సిపల్కి ఆయన కూడా ఒక IPOకి రావడం జరిగింది. అది కూడా బాగా, ఇవన్నీ ఏంటంటే ఎప్పుడు ఎక్కువ లిక్విడిటీ ఉండవు, వాల్యూమ్ ఉండదు. ఈ బడ్జెట్ ముందు బాగా ఉంటాయి ఇవన్నీ. మళ్ళీ బడ్జెట్లో ఏం జరుగుద్ది, జనరల్ బడ్జెట్లో మేము ప్రతి గ్రామానికి నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నాం, అంటే అందరికి కూడా ఎప్పుడైనా కానీ అందరికీ తాగునీరు అందించాలి. అయితే జనరల్గా ఏం జరుగుద్ది అంటే మెయిన్ హెల్త్, ఆరోగ్యం పాడు కావటానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫుడ్, నీళ్ళే. అంటే తినేది తాగే దాంతోటే ఆరోగ్యం, నీరు కలుషితం కావడం, ఆహారం కలుషితం కావడం వల్ల జబ్బులు బారిన పడుతుంటాం, ఆరోగ్యం పాడైపోద్ది. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్, ఏ స్టేట్ అయినా సరే ఫస్ట్ తాగునీరు మంచిగా ఉండాలి అంటది. అంటే ఈ తాగునీరు రావాలి అంటే ఎక్కడో ఒక దగ్గర పైప్ లైన్ల ద్వారా అదే వాటర్ ట్యాంకులకి ఎక్కించి ఫిల్టర్ చేసి అవి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అయితే అవి ఉంటాయి, వాటితో పాటు ఇప్పుడు మినరల్ వాటర్ ప్లాంట్లన్నీ ప్రతి విలేజ్లో కూడా వాటికి సబ్సిడీలు ఇవ్వటం, ఆ వాటర్ ప్లాంట్ పెడతా అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళకి ఆ ఊరిని బట్టి కెపాసిటీ ఎంత అనేది వాళ్ళకి లోన్లు ఇవ్వటం, సబ్సిడీలు ఇవ్వటం, ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేస్తుంటారు. అంటే ఈ సెక్టార్ కానీ, ఈ సెగ్మెంట్కి కానీ, ఈ ప్రాజెక్టుకి కానీ, ఈ కంపెనీలకి ఎప్పుడూ కూడా ఏదో ఒక ఉపయోగపడేదే ఉంటుంది తప్ప మార్కెట్ పెరిగింది, మార్కెట్ తగ్గిపోయింది, ధర పెరుగుద్దా, ఇది మళ్ళీ రేపటికి ఏమవుతుందో ఈ షేరు అని బెంగక్కర్లే ఈ షేర్ల వరకు. ఎందుకు అంటుందంటే ఎప్పుడైనా కానీ మనం చూసేటటువంటి షేరు అది ప్రొడక్టా సర్వీసా, ప్రొడక్టు ఏం చేస్తుంది, ప్రొడక్టు సర్వీసు ఏం సర్వీస్ చేస్తుంది, అది కనుక మనం తెలుసుకోగలిగితే కామన్గా ఎప్పుడూ కూడా ఉపయోగపడేటటువంటి కంటెంట్ కనుక అది కనుక ఆ కంపెనీ చేస్తూ ఉన్నట్లయితే అది మార్కెట్తో పని లేకుండా ఆ కంపెనీ పనిచేస్తూ పోతూ ఉంటుంది. ఎప్పుడైతే పనిచేస్తూ పోతూ ఉందో ఆటోమేటిక్గా ఆ కంపెనీకి లాభాలు వస్తాయి. ఇవి 5 గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, చూసుకోండి. ఏవైతే ఆ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చూసుకొని మీరు తగ్గినప్పుడు కొనుక్కుంటే మళ్ళీ క్వార్టర్లీ రిజల్ట్స్కి రేపు జనవరిలో రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, 3rd క్వార్టర్, మళ్ళీ ఈ షేర్లన్నీ మూవ్ అవుతాయి.
థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.